పిచ్చోడు ఎమ్మెల్యే నాగరాజు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఆయన పోలీస్ అధికారిగా పనిచేసిండు. ఎస్ఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా అవకాశం కల్పించిండు రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి వర్ధనపేట ఎమ్మెల్యే గెలిచినటువంటి కేఆర్ నాగరాజు. ఆయన మీద చాలామంది ఎంఆర్పిఎస్ నాయకులు చాలా వరకు ఆయన మీద మాట్లాడే నేపథ్యం ఉంది. ఎందుకోసం ఆయన మాట్లాడినటువంటి ప్రధాన వార్త కూడా మాదిగల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఆర్ నాగరాజును ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. కేవలం మాలల ఓట్లతోనే గెలిచాలని విర్రవీగుతున్న కేఆర్ నాగరాజు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు బిర్రు మహేందర్ మాదిగ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మాదిగల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు క్షమాపణ చెప్పాలని బిర్రు మహేందర్ మాదిగ అన్నారు. ఈరోజు పర్తగిరి మండల కేంద్రంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ధర్మయ్య మాదిగ అధ్యక్షులు జరిగిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ కేవలం మాలల ఓట్లతోనే గెలిచారని చెప్పిన ఎమ్మెల్యే నాగరాజు తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని సవాల్ విసిరారు. రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నిండు అసెంబ్లీలో ఏ కులం ఏ మతానికి ఏ వర్గానికి అనుకూలంగా ఉండాలని అన్ని కులాలను సమానంగా చూస్తానని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇప్పుడు కేవలం ఒక మాలమానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతున్న కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఏనాడు మానవ టికెట్ ఇవ్వద్దని చెప్పలేదని కేవలం జనాభా తామాష ప్రకారం మాత్రమే మాదిగల టికెట్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరి ఎమ్మెల్యే వివేక్ తమకు మంత్రి పదవి తెచ్చుకోవడం కోసం బయటికి మాలల కోసం మాట్లాడుతున్నట్టు మాల సమాజాన్ని నమ్మిస్తున్నారని మాల సమాజం అలర్ట్గా ఉండాలని ఆయన మాల సమాజానికి విజ్ఞప్తి చేశారు. గద్దర్ పైన పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కేఆర్ నాగరాజు ఎందుకు ఖండించలేదని అన్నారు. గద్దర్ పైన కాల్పులు జరిగినప్పుడు ఎవరు మాట్లాడుకున్నా మందకృష్ణ మాదిగ గద్దర్ పైన జరిగిన కాల్పులను ఖండించినా గద్దర్కు అండగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగకు పోరాటం చేసింది కేవలం మాదిగల కోసమే కాకుండా మాలలకు ఎక్కడైనా జరిగినా అక్కడ మాలల పక్షం నిలబడి మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. కేఆర్ నాగరాజు మొన్న హైదరాబాద్లో మాల ఉద్యోగస్తుల మీటింగ్లో మాట్లాడుతూ ఎస్సీ చట్టాన్ని కేవలం మాదిగలే వాడుకుంటూ దాన్ని నిర్వహణ చేస్తున్నారన్నారు. మాట్లాడని బిర్రు మహేందర్ మాదిగ ఖండించారు. అసలు ఎస్సీ చట్టాన్ని కాపాడిందే మందకృష్ణ మాదిగని గుర్తు చేశారు. 2018లో ఎస్సీ చట్టాన్ని కాపాడడం కోసం ఇదే వరంగల్ ప్రకాష్ రెడ్డిపేటలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ ప్రజలను ఏకం చేసి లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఎస్సీ చట్టం నిర్వీర్యం కాకుండా కాపాడింది మందకృష్ణ మాదిగని గుర్తు చేశారు. కేఆర్ నాగరాజు షరతుగా మాదిగల మరియు మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన మందకృష్ణ మాదిగ ఆదేశారం కేఆర్ నాగరాజు మీద మాదిగల ఉద్యమం ఉధృతం చేస్తామని కేఆర్ నాగరాజు వర్ధనపేట నియోజకవర్గంలో ఏ మాదిగ ఏ బస్సులకు రాకుండా మాదిగలు అడ్డుకొని తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కేఆర్ నాగరాజు వర్ధనపేట శాసనసభలు చేసినటువంటి అనుచిత వాక్యాలకు మాదిగలు నిజంగా లబ్ధి పొందుతున్నారు, మాలలకు అన్యాయం చేస్తున్నారని ఆయన చేసినటువంటి రాగి అనేటువంటి మాటలు కూడా మనం చూసాం. అది మొత్తం టోటల్ చర్చాంశంగా మారింది. ఆ నేపథ్యంలో ఆయన వెనక్కి కూడా ఇప్పటివరకు తగ్గలేదు. ఆయన ఇప్పటివరకు క్షమాపణ చెప్పాలి. దాని విషయంలోనే ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలు కూడా కేఆర్ నాగరాజు పైన తిరగబడేటువంటి సందర్భం ఉంది, తిరగబడుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే స్థాయి అధికారి ఒక ఎమ్మెల్యే కలిసి ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఓటేస్తే గెలిచారా? అక్కడ ఉన్నటువంటి వర్ధనపేట ఎమ్మెల్యేలో ఉన్నటువంటి 75,000 ఓట్లు కలిగినటువంటి మాదిగలు 7,500 ఓట్లు కలిగినటువంటి మాల సామాజిక వర్గం ఉంటుంది. 75,000 మంది మాదిగలు ఉన్నటువంటి నేపథ్యం, 75,000 ఉన్నటువంటి మాదిగలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ 75,000 మంది మాదిగలు ఉండేటువంటి నేపథ్యం ఉండే. ఈ 75,000 మంది సంబంధించినటువంటి ఇక్కడ 75,000 మాదిగలు ఉంటారు. ఈ నియోజకవర్గంలో 7,500 మంది మాలలు ఉంటారు. మరి ఎవరి జనాభా ఎక్కడ ఉన్నది, ఎవరు ఓటేయాలి? 75,000 మంది మాదిగలు వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నేపథ్యం. వర్ధనపేట నియోజకవర్గం 7,500 మంది మాత్రమే మాలలు ఉన్నారు. మరి ఎవరు ఓటేశారు, ఎవరు గెలిపించారు? అక్కడ మాదిగ ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డారు. ఇక్కడ మాదిగ ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డప్పటికీ, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిలబడ్డప్పటికీ వాళ్ళని కాదని ఈయనకు ఓటేస్తే ఈయన ఇప్పుడు ఒక సామాజిక వర్గం వ్యక్తి మీద ఒక సామాజిక వర్గంలో ఉండి ఆయన మాట్లాడడం గల కారణం ఏంటంటే ఇవాళ వివేక్ను మంత్రి చేయడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా. వివేక్ వెంకటస్వామి V6 ఓనరు, ఇవాళ V6 ఓనరు వివేక్ వెంకటస్వామి ఇంకా 1,00,000 కోట్లు సంపాదించుకునే విధంగా, ఇంకా 1,00,000 కోట్లు సంపాదించుకొని ఇంకా ఉన్నటువంటి ఇంకా బానిసలు చేయడానికి ఇవాళ ఉన్నటువంటి దళిత
దళిత అనే పదాన్ని వాడుకుంటూ అంబేద్కర్ ఆశయాన్ని వాడుకుంటూ ఇంకా 1,00,000 కోట్లు సంపాదించుకోవడం కోసం ఇవాళ V6 ఓనరు వివేక్ను మంత్రిని చేయడం కోసము ఇవాళ ఆడుతున్న డ్రామాలో ఇవాళ ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని డైవర్ట్ చేయడం కోసం, మాల సామాజిక వర్గాన్ని ఒక్కటి చేయడం కోసం, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక మంది రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మళ్ళీ మాల సామాజిక వర్గంలో అనేక మంది మేధావులు ఉన్నారు, మరి వాళ్ళందరూ న్యాయం చేయొచ్చుగా. మాల సామాజిక వర్గంలో అనేక మంది నిజంగా ఇబ్బందులు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే, మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలంటే న్యాయం చేయలేని పరిస్థితి. ఇలా మాదిగల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ వాళ్ళందరూ కూడా తిరగబడ్డటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణం అంటే, ఒక ఎమ్మెల్యే అదృష్టం కలిసి వచ్చి ఆయనను గెలిపించుకుంటే 75,000 మంది ఉన్నటువంటి మాదిగలు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. సేవ్ దామగుండం నేవీ రాజర్ స్టేషన్ ఏర్పడుతూ అడవికి ముప్పు. ఈ సినిమా షూటింగ్లకు అనువైన అడవిగా పేరు. ప్రకృతిని కాపాడు సోషల్ మీడియాలో ఉద్యమం చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. నేడు ఉదయం 11 గంటలకు దానికి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంగ్లీష్పై పట్టు లేకుండా ఈఎన్సీ ఎలా అయ్యారు? కమిషన్కే తప్పుడు సమాచారం ఇస్తారా? తప్పుదో పట్టించాలనుకుంటే చర్యలు తప్పు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఘోష్ ఫైర్. సమాధానాన్ని సవరించుకుంటున్న రిక్వెస్ట్ రిజెక్ట్. సింకెట్ ఫైల్స్ ఆలోచన సిడిఓ సీదేనన్న రిటైర్డ్ ఇది. అలాంటి ఆర్డర్లు ఉంటే సమర్పించిన జస్టిస్ ఆదేశం. ఎంక్వైరీ మధ్యలో నిలిపివేసిన కమిషను. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్కులర్ సెంటర్స్ డయాలిసిస్ పేషెంట్ల కోసం ఏర్పాటు. 33 కోట్ల వ్యయంతో హబ్బులుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్, అసెంబ్లీ సిబ్బంది ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్రాల పాపం దామోదర్ రాజనరసింహ చాలా ఎంత అంటే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం. ఈయన రాష్ట్రానికి సీఎం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్యాండిడేట్. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి నేపథ్యంలో ఎందుకు అడ్డుకున్నారు? మరి రాష్ట్రానికి సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యం, రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే, రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈయనను ఎందుకు ఎవరు అడ్డుకున్నారు? ఒక సీనియర్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎవరు అడ్డుకున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి సస్పెన్షన్ ఉన్నది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మంత్రులు ఎందుకు పని చేయలేకపోతున్నారంటే, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చాప కింద నీరులాగా అందరి మీద నిఘా వ్యవస్థ పెట్టి ఇలా ఆయనకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఏం చేస్తానంటే దోపిడీ వ్యవస్థలు చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద, దోపిడీ చేసేటువంటి వాళ్ళందరి మీద, కొంతమంది సామాజిక వర్గాల మీద ప్రత్యేక నిఘా వేసి ఇలా అడ్డుకునే నేపథ్యం ఉంది. అందుకోసమే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 7 ఎస్క్లారా సెంటర్స్ ఉంటాయి. దేనివల్ల అయితే ఉంటే మరి ఏమైతే చెప్పాలన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒక పక్కన ఇష్టానుసారంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇలా ఆగం గోచరంగా ఉంది. ఇలా డిప్యుటేషన్ చేయాలన్నా, లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలన్నా, లేకపోతే అంటే ఇలా ఉన్నటువంటి మెడికల్ వ్యవస్థ కొరత ఉంది. హాస్పిటల్ సిబ్బంది కూడా అత్యంత మాత్రమే ఉన్నారు. ఇలా చేసే వల్ల మీద భారం ఉంది, చేయడం వల్ల మీద ఎలాంటి భారం లేదు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా దందా చేస్తున్నాయి. దానికి అందరి కారణం ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన రాష్ట్ర మంత్రి మరి ఏమైనా చేస్తున్నారంటే ప్రజలకైనా మేలు చేస్తున్నారంటే మేలు లేదు. ఇలా ఎక్కడేసిన గొంగడ అక్కడ. విద్యా వ్యవస్థ ఆగమైపోయింది. ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ వ్యవస్థ కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఓవైసీ అనుచరుల కబ్జాను టచ్ చేసే దమ్ముందా? పేదల జోలికి వస్తే ఊరుకోబోము. కాంగ్రెస్ కొంప ముంచునున్న హైడ్రా. రాష్ట్రాల్లో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. స్థానిక ఎన్నికల తర్వాత చలో హైదరాబాద్ మార్ట్. రాష్ట్రపతి హోదాలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమలను దర్శించుకున్న కలాం. ఆ జగన్ ఆయన కన్నా తోప. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. చూడు బండి సంజయ్ అన్న నిజాలు. బండి సంజయ్ నాకు ఎవరిస్తారు స్క్రిప్ట్ కానీ గట్టి చేస్తారు. నిజంగా ఓవైసీ అంశాల కబ్జాను ఇప్పటివరకు ఎందుకు ముట్టుకోలేదు? బుల్డోజర్లు నిజంగా పేదల ఇళ్లలో మీనికి బుల్డోజర్లు పోయినట్టుగా మరి ఎందుకు అసైదున్ ఓవైసీ ఇండ్ల మీనికి, అసైదున్ ఓవైసీ సంపాదించుకున్నటువంటి ఫంక్షన్ల మీనికి, ఆ స్కూళ్ళ మీనికి, కాలేజీల మీనికి ఎందుకు బుల్డోజర్లు పోవట్లేదు? నిజంగా మనం టచ్ చేసే దమ్ము ఉందా అని ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి పేదల మీదకి పోయినటువంటి నేపథ్యంలో, పేదల మీదకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఎందుకు పోలేనటువంటి నేపథ్యం ఉందో ఇవాళ చూస్తున్నాయి. అందుకే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ఆడేటువంటి డ్రామాలు, రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టానుసారంగా ఆడే డ్రామాలు. ఇవాళ బండి సంజయ్ చెప్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆగిపోరా? ఇవాళ ఉన్నటువంటి బుల్డోజర్లు వాళ్ళు ఆగిపోవా? ఎంత నిజంగా అంత నిజాయితీగానే పనిచేస్తున్నారా?
చూడు ఎంత దారుణం. మలక్పేట రేస్ కోర్స్ నుంచి ముసిరంబాగ్ వరకు మూసీ స్థలాలను ఓవైసీ అనుచరులు కబ్జా చేశారని, వాటిని టచ్ చేసే దమ్ముడు హైడ్రాకు ఉందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ తలగొక్కుంటూ దాన్ని రాబోయే ఎన్నికల వారిని కుంపముంచబోతుందని అన్నారు. మూసీ సౌందర్యకరణ పేరుతో పేద హిందువుల ఇళ్లను కూల్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైడ్రా దుచర్య వల్ల రియల్ ఎస్టేట్ సంక్షేమంలో పడిందని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులతో చలో హైదరాబాద్ మార్చి నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యం ఉంటుంది. అన్న ఇక్కడ హిందువులు ఒక్కలేరు, అందరూ కూడా ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు, ఎస్సీలు కూడా ఉన్నారు, అక్కడ బీసీలు కూడా ఉన్నారు, అక్కడ వివిధ కులాలకు సంబంధించిన ఉన్నారు. వాళ్ళు ఓన్లీ హిందువులే కాదన్న. మీరు హిందూ కాటన్ వాడుకొని ఇలా కేంద్ర మంత్రి అయ్యి హిందూ కాటన్ వాడుకొని ఇలా బీజేపీ ఏ విధంగా చేస్తుందో అర్థమైపోయింది. ఇలా హిందూ అంటారు. హిందువులు అంటే మనుషులు కాదా? ఇలా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే. తర్వాత వాళ్ళ మతాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కులాలకు వాళ్ళకు అణచివేయబడ్డ తర్వాత వాళ్ళు వేరే కులాలకు వేరే మతాలకు వేయరు తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే. కానీ హిందువులని ఇక్కడ సంబోధించి మాట్లాడేటువంటి నేపథ్యంతో కేంద్ర మంత్రి. మరో నిజంలో రేవంత్ తీరు పేల కళలు చూసి షాడిస్లా సంతోషపడుతున్నాడు. బుచ్చమ్మది సర్కార్ హత్య, తామే సుప్రీం అన్నట్లు హైడ్రా తీరు ఈటెల నిజంగా బాధాకరం.